నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేసిన దాంతో ఈ వీడియో యొక్క ప్రాచుర్యం ఆధారపడి ఉంది. ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తేనో, ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తేనో, మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తేనో ఈ వీడియో యొక్క ప్రాచుర్యం ఎక్కువగా లభిస్తుంది. తద్వారా వీడియో కొంచెం వైరల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే ప్రతిరోజు అడగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అడగని వీడియోకి వచ్చే లైకులకు కానీ, అడిగిన వీడియోకి వచ్చే లైకుల్లో వచ్చే తేడాని బట్టి ప్రతిరోజు అడగవలసి వస్తుంది. కాబట్టి ఏమీ అనుకోకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా మీకు తెలిసిన 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 3 జవాన్లు మృత్యువాత. అమిత్ షా తీసుకున్న ఒక కఠిన నిర్ణయం, ఖచ్చితంగా నక్సలిజాన్ని అణిచివేయాలి అనేది. మరి దానికి ఏ కారణాల మూలాన అంటే ఇప్పుడు గ్రే హండ్స్ కావచ్చు, మరి ఇతరత్ర బలగాలు కావచ్చు, నక్సలైట్లని మట్టుబెట్టే విషయంలో ఇటు ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే లొంగుబాట్లు కావచ్చు, వీటన్నిటి మీదట నక్సలిజం ఏ వైపుకు దారి తీస్తుంది అని అంటే ఖచ్చితంగా అమిత్ షా చెప్పిన విధంగా జరిగేటట్టే కనిపిస్తుంది. కాకపోతే ఇందులో ప్రధాన అంశం ఏమిటంటే నక్సలైట్ అనే దానికంటే కూడా ఆ విధానం పుట్టడానికి గల కారణం, దాని వెనుకున్న ఉద్దేశాలు, లేకపోతే దాని వెనుకున్న అసలైన కారణాలు, వాటిని రూపుమాపితే ఇది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. అంతే తప్ప మనుషులని తీసేసినంత మాత్రాన సమస్యలు పోవు. ఆ సమస్యలని పరిష్కరించకుండా మళ్ళీ ఇలాంటి మనుషులు పుట్టకుండా ఉంటారని ఎవరు గ్యారెంటీ ఇవ్వలేంది. మరి ఇక ప్రభుత్వ విధానం ఎలా ఉంటే ఇక అలా వెళ్లాల్సిందే. ఇక రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్, అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక. రైతన్న మీకోసం కార్యక్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు. పంటను వినియోగదారులకే అమ్మేలా చర్యలు, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చిన వాళ్ల భూమి నిషేధ జాబితాలో సొంతదారులకు హక్కులు నాడు పోగొట్టారు. ఇవన్నీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ భూ సంస్కరణలు, ఈ పేరుతోటి చేసిన విధానం మీద కొంచెం గరంగా ఉంది. రైతన్న మీకోసంలో చంద్రబాబు వెల్లడి, తూర్పులోని నల్లజర్ల సభలో నులక మంచంపై కూర్చొని రైతుతో ముఖ్యమంత్రి ముఖాముఖి. ఇది ఇప్పుడు ఓపెన్ స్టేడియం లాగా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా ఒక చోటకి వెళ్తున్నాడంటే, మొన్న గతంలో కూడా చూసాం, రైతుల దగ్గరికి అని అంటే అది పంట పొలాల మధ్యన రైతులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న ఒక ఈ సంస్కృతి లాగా తీసుకొచ్చారు. ఏదో నాయకుడంటే అతనేదో ఒక గొప్ప, మరి కింద నుండే ప్రజలంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. దీన్ని మొత్తం దూరం చేయడానికి రైతులతోటి కలిపి కూర్చొని చేసే ఒక కార్యక్రమం లాంటిది. ఇది కొంచెం ఆహ్వానించదగిందే. రైతు ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లు అవ్వాలి, అరకు కాఫీ ఇవాళ ఆ బ్రాండ్ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఎక్కడో జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం మన రైతులపై కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం వస్తే మన రొయ్య ధరపడిపోయింది. అందువల్ల సమిష్టిగా వినూత్నంగా పనిచేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో రైతుల కోసం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు అమలు చేయనున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నల్లజర్లలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. నేను మంచి కన్సల్టెంట్ను పెట్టుకున్న, ప్రపంచ పరిస్థితులను దానివల్ల ముందే గమనించగలుగుతున్నా, జటిలమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుకు అండగా ఉండటానికి పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఈ సూత్రాలపై అవగాహన కల్పించడం కోసమే రైతన్న మీకోసం చేపట్టాం. నేను రైస్ తినను చంద్రబాబు,
మీరేమీ అనుకోకపోతే ఒకటి చెబుతాను, నేను రైస్ తినను. ఎవరు ఏమనుకున్నా లాంగ్ టైంలో ప్రకృతి సేద్యమే మార్గం. రాయలసీమ రాగి అన్నం తినేవారు. ఇటీవల ఇక్కడ కూడా తగ్గింది. అన్నం అందరికీ అలవాటైంది. ఎన్టీఆర్ కిలో ₹2 బియ్యం, అందరూ రైస్ తినడం మొదలుపెట్టారు. ఇక పంట వరి వేసిన రెండో పంట హార్టికల్చర్ వేస్తే ఆదాయం పెరుగుతుంది. గోపాలపురం వంటి మెట్ట ప్రాంతాల్లో తృణధాన్యాలు ఇతర పంటలు వేయడం లాభదాయకం. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణగా ఉండేవి. ఇవాళ పంజాబ్ నుంచి నెలకు 2 రైళ్ల నిండా క్యాన్సర్ రోగులు ఢిల్లీకి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఇది అక్కడ పరిస్థితి రాకూడదు. ఇలాంటిది ఉంటే సాక్షిలో ఒక విచిత్రమైన ఇది వేశారు. లోపల పేజీలో ఉన్నట్టుంది. చూడండి, వరి వల్ల ఉపయోగం లేదు, ఆదాయం లేదు. ఆ స్థానంలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతన్న మీకోసం సభలో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజెంట్ చేసే విధానం ఇది గతంలోనే వచ్చిన ఒక అపవాదు, చంద్రబాబు నాయుడు మీద ఉన్న అపవాదు. వ్యవసాయం దండగా ఎందుకు అనే లాంటిది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని బాగా ప్రచారం చేసి అప్పుడు ఆయన లబ్ధి పొందాడు. అలాంటి దానికి ఇప్పుడు ఉపకథలు, పిట్ట కథలు అనమాట. రామాయణం అయితే దాంట్లో పిడకల వేట అంటారు చూడండి, అట్లాంటి ఒక పిడకల వేట పట్టే ప్రయత్నం ఇక్కడ. ఆ స్థానంలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏం జరిగింది, అది ఒక్కటి వేస్తే సరిపోదు. రైస్ తినేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ఇప్పుడు మిల్లెట్స్ పేరుతోటి అందరూ మిల్లెట్ ఇడ్లీల దగ్గర నుంచి ఇక మిల్లెట్ డిన్నర్ల దాకా అందరూ ఆ మిల్లెట్స్ మీదే పడుతుంటే రైస్ ఒక్కటే అయితే ఏం సరిపోతుంది, మీకు ఆ స్థానంలో మీరు మిగతాయి కూడా వేయండి అని చెప్పిన దాన్ని వాళ్ళు అట్ట ప్రజెంట్ చేస్తారు. ఇక వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఇక పంచాయతీల్లో పాలన పరుగు. మినీ కలెక్టరేట్గా డీడీఓ కార్యాలయాలు, పాలన బలోపేతం, సమన్వయంతో అభివృద్ధి. డీడీఓలకు కీలక బాధ్యతలు. అభివృద్ధి శాఖలన్నీ ఒకే గూడు కిందకి నేడు వర్చువల్గా ప్రారంభిస్తున్న పవన్ కళ్యాణ్. నేడే భారత్కు పుతిన్. రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధాని ఇచ్చే విందుకు హాజరు. రేపు మోదీతో హైదరాబాద్ హౌస్లో సమావేశమైన చర్చలు. ఎన్ఎస్జీ కమాండో, స్నైపర్ డ్రోన్లు, ఏఐతో 5 అంచెల భద్రత. మొన్న మధ్య వరకు అసలు మోడీ అని మోడీ అమెరికా వెళ్ళి ట్రంప్ని ఆకాశానికి ఎత్తేసుకోవటం, ట్రంప్ మోడీని ఆకాశాన్ని ఎత్తేసుకోవటం, ఇవన్నీ జరిగితే మొన్న వచ్చి ట్రంప్ పెట్టిన ఒక పెద్ద కుంపు ఇక ప్రపంచం మొత్తానికి అంటుకుంది. దాంతోపాటు భారత్కు కూడా అనుకోండి. ఇప్పుడు మనం రష్యా వైపు చూస్తున్నామని, గతంలో ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా ఇలాగనే రష్యాతోటే ఎక్కువగా మన సంబంధాలు భారత్కి ఎక్కువగా అటువైపు నుంచే ఉండేవి. అది చిన్నగా వాజ్పేయి హయాంలో దాన్ని చిన్నగా మిగతా ఇటు అమెరికా వైపుకి టర్న్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంటే, అమెరికా ఎప్పుడు నమ్మలేని ఒక మిత్రుడు, ఆ పక్కలో బళ్ళెం లాంటిది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చేది వాళ్ళే. ఆ పాకిస్తాన్ని ఏదైనా ఇండియా గట్టిగా ఏదైనా చేయబోయే సమయంలో, దాన్ని కఠినమైన చర్య తీసుకోబోయే సమయంలో ఖచ్చితంగా అడ్డంపడి ఆపేది వాళ్ళే. అందుకని ఎప్పుడైనా రష్యాతోటి బెటర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రష్యా కూడా ఆయుధాలు అమ్ముకోవటమే చేస్తూ ఉంది. అసలు ఈ కేవలం వాళ్ళు తయారు చేసే ఆయుధాలు వాటిని ప్రపంచ దేశాల్లో అమ్ముకోవటానికి పెద్ద రాజకీయ సంక్లిష్టత తెచ్చుకొచ్చి పెట్టుకున్నారు ఈ 2 దేశాలు. ఇటు రష్యా, అంతే ఇప్పుడు రష్యా, కానీ దీనికంటే ముందుగా యుఎస్ఎస్ఆర్ ఉండేది. ఆ యుఎస్ఎస్ఆర్, ఇటు అమెరికా, ఈ రెండింటి మధ్య పోటీ నడుస్తుండేది. అది అట్లు చిన్నగా ఏడదాకా వచ్చింది. 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. పుతిన్ చివరిసారిగా 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రావడం ఇదే తొలి షెడ్యూల్ ప్రకారం. ఆయన గురువారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ప్రైవేటు డిన్నర్కు హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. ఇక అమరావతిలో చంద్రబాబు, లోకేష్ భేటీ అయిన అదాని.
చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ, సమావేశంలో మంత్రి లోకేష్, కరణ్ అదానీ కూడా ఉన్నారు. ఈనాడులో కూడా వచ్చింది, లోపల పేజీలో ఉన్నట్టుంది, మళ్ళీ చూద్దాం దాన్ని. విశాఖకు మరో గ్లోబల్ డేటా సెంటర్, ముందుకొచ్చిన ఐటీ కంపెనీ కంట్రోల్ ఎస్ 350 మెగావాట్ల సెంటర్ స్థాపనకు ప్రతిపాదన, రెవెన్యూ అధికారులతో కలిసి భూముల పరిశీలన. విశాఖకు వచ్చేందుకు మరో 2 కంపెనీలు ఆసక్తి. యాక్చువల్గా విశాఖ గ్లోబల్ డేటా సెంటరు ఫుల్ ప్లెడ్జ్డ్లో అసలు డేటా సెంటర్లు మొత్తం వైజాగ్లోనే ఇన్ప్లాంట్ అవుతున్నాయి. ఒకవైపు గూగుల్ తీసుకొచ్చి, గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వీళ్ళ సారథ్యంలో గూగుల్ డేటా సెంటర్ ఉంటే, మరొక డేటా సెంటర్ కూడా అయితే ఇప్పుడు ఇంకొకటి 350 మెగావాట్ల డేటా సెంటర్ ఒకటి స్థాపనకు మళ్ళీ ప్రతిపాదన ఒకటి వచ్చింది. కానీ సాక్షిలో ఒక భయంకరమైన ఏడుపు అన్నమాట. అవును, అదానీనే. విశాఖకు గూగుల్ తెచ్చాం, గూగులే డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం. అసలు డేటా సెంటర్ నిర్మిస్తోంది అదానీనే. ఎందుకంటే అదానీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ డేటా సెంటర్ పెట్టడానికి భూములు ఇచ్చాడనేది అది ఐల్లోకి రాలేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే క్రెడిట్ చౌర్యం అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే 2014-19 మధ్యలోనే విశాఖలో ఒక గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి అప్పుడు 70,000 కోట్ల రూపాయల ఖర్చుతో డేటా సెంటర్ పెడతాడు అదానీ అని ఆ రోజున ఒప్పందాలు జరిగాయి. అవన్నీ కూడా అందరికీ కనపడతానే ఉన్నాయి. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నేనే తీసుకొచ్చానని చెబుతుంటే, మరి ఇప్పుడు అదానీని ఆ డేటా సెంటర్ దాకా తీసుకొచ్చింది మరి ఆనాడు చంద్రబాబు నాయుడు కదా. అసలు యాక్చువల్గా క్రెడిట్ చౌర్యం అనేది, బాబు క్రెడిట్ చౌర్యకి ఈ జీవోలే సాక్ష్యం అని ఈ 2 జీవోలు వేశారు ఇక్కడ. క్రెడిట్ చౌర్యం అంటే దాదాపుగా తన తండ్రి హయాంలో తీసుకొచ్చిన పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవటానికి నవరత్నాలు అని పేరు పెట్టి, అసలు ఫీజు రియంబర్స్మెంటే తీసుకుందామండి, ఫీజు రియంబర్స్మెంట్ని విద్యాదేవన పేరుతోటి నవరత్నాల్లో కలుపుకున్నాడు. నవరత్నాలు నేను తీసుకొచ్చి అందరికీ పేదలకు మంచి చేస్తున్నాను అని ఒకసారి ఆయన ప్రచారం చేసుకోవటం, తన తండ్రి యొక్క క్రెడిట్ను కూడా జగన్మోహన్ రెడ్డి చౌర్యం చేసే పని చేస్తే, మళ్ళీ ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన దాన్ని మొత్తం అందరూ క్రెడిట్ కొట్టేస్తున్నారు నాకు సంబంధం లేకుండా. అంటే సంబంధం ఎవరు తీసుకొచ్చారు అనేదే కావాలనా, లేకపోతే ప్రజలకు అది ఉపయోగపడే విధంగా రావాలనా? మరి ఇలాంటిది ఈయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మరి వీళ్ళ నాయకులు ఎందుకు అలా మాట్లాడారు? గూగుల్ డేటా సెంటర్ అంటే అదో పెద్ద గోడౌను, అందులో 300కు మించి ఉద్యోగాలు ఏమి రావు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద మేలు తీసుకొచ్చే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే అది వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఒకసారి ఈనాడులో చూసుకుంటే, దివ్యాంగులకు ఇంద్రధనస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల. నిన్న విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవంలో ఆంధ్ర మహిళా T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టు సభ్యులైన దీపిక, కరుణ కుమార్ను సన్మానించిన చంద్రబాబు నాయుడు. దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఇంద్రధనస్సు పేరుతోటి 7 వరాలను ప్రకటించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థలకు, కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్ పదవిని కేటాయిస్తానని అన్నారు. వారు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తాం. ఇందుకు 19 కోట్లు వ్యయం అవుతుంది అంచనా వేశాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లు కేటాయిస్తాం. వెనుకిడి లోపం ఉన్న వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. గురుకుల పాఠశాల, కళాశాల, వసతి గృహాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తాం. ఇది ఇలా ఉంది. ఇక
అమరావతికి చట్టబద్ధత అసలైన విషయం ఇది. ఇక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 2014-19 మధ్యలోనే నిర్ణయించబడటం, అది డెవలప్మెంట్కి దాన్ని శంకుస్థాపన చేయటం, దాని తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలకి ఏర్పాటు చేయడానికి రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటివన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని కాదు 3 రాజధానులు అన్నాడు. ఇలాంటి ప్రతిసారి అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని అడ్డంబడి ఆపకుండా ఉండటానికి చేయాల్సిన అసలైన పని ఇది. ఎంత మేరకు ఇది అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అమరావతికి చట్టబద్ధత రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ న్యాయశాఖ ఆమోద ముద్ర కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటుకు ముందుకు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో 5/2కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికీ న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం అంటే గెజిట్ విడుదల చేస్తారు. విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని తెదేపా ప్రభుత్వం ఎంపిక చేసింది. 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వం సహకారం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అక్కడే అసెంబ్లీ, సచివాలయం అన్నీ వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో కారణానికి దాన్ని అడ్డం పెట్టి ఆపి ఎలాగనో అమరావతి లేకుండా చేసేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అది సృష్టించాడు. ఇక జీవితకాలానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం అమరావతి రాజధానిగా ఉంటే అమరావతి రాజధానిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. దాన్ని లేకుండా చేయటానికి ఆయన చేసిన ప్రయత్నం అది. మరొక పక్కన నా క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు దొబ్బేస్తున్నాడు అని ఇంకోటి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ జనసేన పంచసూత్రాలు పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీ, 1 లేదా 2 వీర మహిళలకు స్థానం, పార్టీ నిర్మాణం, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్దేశం. పార్టీ పెట్టి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికీ దాన్ని బలోపేతం చేసుకోవటానికి పార్టీని నిర్మాణ దిశగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగేస్తున్నాడు. ఈ పార్టీకి అయ్యి ఉండాల్సింది. జనసేన నాయకులు, శ్రేణులు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి. వారి ప్రాంత అభివృద్ధిలో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా శ్రేణులను ముందుకు తీసుకెళ్తాం అని పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన కమిటీ నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించాలన్నారు. ఇప్పటికైనా ఆ నిర్మాణం పూర్తయితే జనసేన పార్టీ బలోపేతం అయ్యి బలంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. ఇక మద్యం లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేసింది పల్గోటా సోదరులే. అప్పట్లో వారిని సంప్రదించిన ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, పలుకుబడి గల వ్యక్తులు. 100 కోట్లు రూటింగ్ చేయాలని ఆదేశం. ప్రతిగా 4% కమిషన్, అందులో 0.25% అనిల్ చోక్రాకు. ముంబై వ్యాపారి రోనక్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. యాక్చువల్గా ఈ రోనక్ అనే వ్యక్తిని ఈయన్ని విచారణ చేయటానికి విజయవాడ పిలిపించారు. ఆ పిలిపించిన దాంట్లో ఈయన పారిపోయే ప్రయత్నం చేస్తే ఆయన అరెస్ట్ కూడా చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అప్పట్లోనే అనిల్ చోక్రా అయితే ఆయన అరెస్ట్ చేసి ఆయన కస్టడీలోకి తీసుకొని ఆయన విచారించిన మొదటి రోజే మొత్తం చెప్పేశాడు. 78 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఎవరెవరి కోసం చేశారు, ఏ కంపెనీల్లోంచి చేశారు అనేది మొత్తం. ఇక ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతుల్లో PLGA కంపెనీ నెంబర్ 2 కమాండర్ వెల్లా. కొత్త కానిస్టేబుళ్లు, సైబర్ సైనికులు. మారుతున్న నేరాలను ఎదుర్కొనేలా సరికొత్త శిక్షణ. మాడ్యూళ్ళు, సిలబస్లో మార్పులు చేసిన పోలీస్ శాఖ డిసెంబర్ 2వ వారం నుంచి శిక్షణ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు. మరి సైబర్ బాగా
సైబర్ క్రైమ్స్ ఏ రకంగా మారుతున్నాయి అంటే డిజిటల్ అరెస్టు, చివరికి ప్రజాప్రతినిధులు కూడా అందులో పాల్పడి దాన్ని పాల్పడి వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అధికారులైతేనేంటి, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సైతం నువ్వు పలానా రోజున పలానప్పుడు ఒక స్కామ్ జరిగింది, అందులో నీ పేరు కూడా ఉంది, నిన్ను కూడా ఇరికిస్తున్నారు, అది పేరు తీసేయాలంటే మాకింత అమౌంట్ పంపించాలి అంటే వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ముందు కట్టేస్తున్నారు. అంటే దాని మీద అనుమానాలు ఏమిటి వస్తున్నాయి అంటే అలాంటిది ఏదన్నా జరిగితే మన పేరు ఉండే అవకాశం ఉందని అతను ఎందుకు భావిస్తున్నాడు? నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఏం జరిగినా నేను దాన్ని ఎదుర్కొంటాను అని అతనే అనుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే అవగాహన అలా అంత ఉంది, లేదు కరప్షన్ అంతలా ఉంది. ఆ కరప్షన్ని బేస్ చేసుకుని ఇంకా పెద్ద కరప్షన్ ఈ డిజిటల్ అరెస్టు వీటన్నిటిని పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. ఇక రూపాయి మహాపతనం, అమెరికా డాలర్తో 90.15కు చేరిన విలువ, రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత బలహీన స్థాయి. రూపాయి విలువ మహాపతనం కొనసాగుతుంది. అమెరికా డాలర్లో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా 90 రూపాయలు దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్కు 89.9475 ఉండగా బుధవారం ట్రేడింగు ఒకానొక దశలో 90.30కు పడిపోయింది. చివరకు 90.15 వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మదుపరులను వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ మరి మోడీ దేశాలు తిరిగి అసలు దేశాన్ని మొత్తాన్ని దిశానిర్దేశం చేసే గొప్ప నాయకుడిలాగా మాట్లాడతారు. మన రూపాయే ఇంత కనిష్ట స్థాయికి పతనం అయిపోతుంది. ఇక సంచార్ సౌదీపై పీచే మోడ్, ఫోన్లో తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలన్న ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం. స్మార్ట్ ఫోన్లో సంచార్ సౌదీ యాప్ను తప్పనిసరిగా ముందస్తు ఇన్స్టాలేషన్ చేయాలనే ఆదేశాలను కేంద్రం వెనక్కి తగ్గింది. దీని మీద నిన్న చర్చ జరిగింది. మొన్న అఖిలపక్ష సమావేశంలో దీని మీద కానీ ఎస్ఐఆర్ మీద కానీ వేటి మీద చర్చకు ఒప్పుకోలేదు, నిన్న ఒప్పుకున్నారు. సరిపై చర్చ వద్దు, అసెంబ్లీపైనే దృష్టి. బెంగాల్ బీజేపీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం. ఈ సరి మీద చర్చించడానికి మొత్తానికి ఏదో ఒకటి అడ్డం పడతా ఉంది. చర్చను విపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలను ఎదుర్కొనే స్థాయిలో మరి మోడీ లేడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఎదుర్కోలేదనుకోండి, ఇప్పుడు ఇంకా మోదీపై ఏఐ చాయ్ వాలా వీడియో. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాగిణి నాయక్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు కలకలం రేపుతుంది. ఒక గ్లోబల్ కార్యక్రమాలకు సూటు వేసుకుని టీ కెటిల్ గ్లాసులు పట్టుకుని చాయ్ అని అరుస్తూ మోడీ వెళ్తున్నట్టు ఏఐ రూపొందించిన వీడియో ఆమె మంగళవారం రాత్రి పోస్ట్ చేశారు. తన చిన్నతనంలో గుజరాత్లోని వాద్నగర్ రైల్వే స్టేషన్లో తన తండ్రి టీ అమ్మేవాడని, తాను సాయపడేవాడిని మోదీ గతంలో వెల్లడించారు. రాగిణి పోస్టుపై బీజేపీ మండిపడింది. ఓబీసీ ప్రధాని కావడాన్ని సోనియా, రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఇది 140 కోట్ల మంది భారతీయులకు అవమానం అని విమర్శించింది. మోడీ 3.0 నడుస్తుంది. 1.0, 2.0 అయిపోయినాయి. మోడీ 3.0 నడుస్తోంది. అంటే 10 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని మరి ఇప్పుడు 15వ సంవత్సరానికి పరుగులు పెడతా ఉన్న సమయంలో ఇంకా ఓబీసీ ప్రధాని కావటం వల్లనే ఇదే భారతదేశానికి పట్టిన అతి పెద్ద దరిద్రం. వాళ్ళు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు అవసరాలు పడేయటం, దాని మీద ఏదైనా వచ్చినప్పుడు కానీ, లేదు వాళ్ళని విమర్శనాత్మకంగా ఏదైనా అన్నప్పుడు కానీ దళితులని వేధిస్తూ ఉన్నారంటారు. దళితులని మేము చిన్న చూపు చూసి ఇదిగో ఇలాంటివన్నీ పెడతా ఉన్నారు. ఈ కార్డు, దళిత కార్డు కానీ, లేకపోతే ఓబీసీ కార్డు, లేకపోతే బీసీలో ఈ మంత్రాలు ఇవన్నీ వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవటానికి నిజమైన వేటి మీకి ఆ కార్డు బయటకు రావటం లేదు. ప్రజలు ఇప్పుడు అత్యున్నత స్థానం తీసుకెళ్ళి మోడీని తీసుకెళ్ళి ప్రధాని స్థానంలో కూర్చోబెట్టినే ఇంకా ఓబీసీ కాబట్టి ఆయన అవమానిస్తున్నారు అని చెప్పుకునే స్థాయిలో ఉంటే ఎట్లాగండి? ఇంకెంతకాలం ఇలాగా ఇది ముందుకు నడిచేది? బౌబౌ అన్న రేణుక
బీజేపీ సభా హక్కుల తీర్మానానికి స్పందన. పార్లమెంటుకు తన పెంపుడు సునకాన్ని తీసుకొని రావడమే గాక కరిచేవాళ్లు లోపలున్నారంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియా ముందు బౌబౌ అని అన్నారు. బీజేపీ ఎంపీ మీపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారన్న విలేకరులు అడగ్గా ఆమె మైకు ముందుకొచ్చి బౌబౌ అని అనడం మరింత వివాదాస్పదమైంది. తాను ఏ నిబంధనను ఉల్లంఘించలేదని, హిందూ మతంలో సునకాన్ని గౌరవప్రదమైన స్థానం ఉందని అన్నారు. అధికారిక పార్టీకి హిందూ సంప్రదాయాలు తెలియవన్నారు. ఒకసారి లోపల పేజీల్లో కూడా చూసుకుంటే, బెయిల్ ఇస్తే డేంజర్, సాక్షులను బెదిరించి ఆధారాలను తారుమారు చేస్తారు, మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వసూళ్లు రాజకేశ్ రెడ్డిదే కీలక పాత్ర, సిట్టు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది లోద్రా. రాజకేశ్ రెడ్డి విపరీతంగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటే ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, జగన్ తోటి డైరెక్ట్గా యాక్సెస్ పెట్టుకొని ఉన్న వాళ్ళు, అంతిమ లబ్ధిదారుకి డబ్బు చేరవేసింది వీళ్ళే అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ మూలాన జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ స్కామ్లో ఉన్నది మొత్తం ఆయన దాకా చేరింది అనేది ఒక ఊహాగానం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం సిట్టు మీద ఉంది. అందుకని వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. దాన్ని మరి హైకోర్టుతో కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు లొంగిపోవటానికి. మరి సుప్రీం ఫైనల్గా ఏం తీర్పిస్తుంది అనేది తెలియదు. కానీ దాని మీద జరుగుతుంటే ఇక రాజకేశ్ రెడ్డి మొదలుపెట్టాడు తన బెయిల్ దీనికోసం. ఎలాగైనా ఆ బెయిల్ తెచ్చుకుంటే ఇక ఈ కేసులోంచి ఏదో రూపాన బయటపడిపోవచ్చని. ఇక ఐపీఎస్ సంజయ్కు రిమాండ్ పొడిగింపు. అగ్నిమాపక నిధుల దుర్వినియోగం కేసులో కొండలరావు కూడా. ఐపీఎస్ సంజయ్, అప్పుడు సిఐడి సంజయ్గా పేరుపడ్డన ఈయన చంద్రబాబు నాయుడిని అట్లాగనే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు జైల్లో అట్టి పెట్టేస్తానని పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఊరంతా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇప్పుడు ఈయన బయటకు రాకుండా లోపలే కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఇంకా రిమాండ్ పొడిగించారంట. నేటి విచారణకు రాలేను, 2 వారాలు గడువు ఇవ్వండి. రఘురామ కేసులో దర్యాప్తు అధికారికి ఐపీఎస్ సునీల్ కుమార్ సమాచారం. నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజన్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడు A1 సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గురువారం విచారణకు హాజరు కావడం లేదు. ఈ కేసులో గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 4న విచారణ హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి ప్రస్తుతం విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ గత నెల 26న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా రాలేనని, వచ్చేందుకు తనకు 2 వారాలు గడువు ఇవ్వాలని సునీల్ ఆయనకు సమాచారం ఇచ్చారు. కానీ ఏదో ఒక మీటింగ్లో పాల్గొని జడా శ్రావణ్ కుమార్ని నేను డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నాను, అంటే దళితులు కాపులు కలిస్తే రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ మనమే ఉన్నాం కాబట్టి అందులో దళితుడిని డిప్యూటీ సీఎం చేయండి, కాపులు సీఎం పోస్ట్ తీసుకోండి అని కుటిల బుద్ధిని మొత్తం ప్రదర్శించుకున్నాడు. ఇప్పుడు అనారోగ్య కారణాలు, కుటుంబంలో కొంతమందికి ఉన్న అనారోగ్య కారణాల మూలాన ఈయన రాలేడట. రైతు ఉత్పత్తుల గ్లోబల్ బ్రాండ్ ఇందాక చూసాం. ఇక రోజు 5 గంటల పార్టీకే, పదవుల కోసం సిఫార్సులతో పని లేదు చంద్రబాబు, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గోపాల్పురం నియోజకవర్గంలో భేటీలో నేతలకు ఆదేశం. ఇక నుంచి పార్టీకి ప్రతిరోజు 5 గంటల సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం గోపాల్పురం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలను నాయకులుగా తయారు చేసే విశ్వవిద్యాలయం టీడీపీ. అందువల్ల పదవుల కోసం ఏ ఒక్క కార్యకర్త ప్రాకులాడకూడదని అవసరం లేదు. కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరికి పదవులు వాటంతటి అవే వస్తాయి. నాయకుల చుట్టూ తిరిగి రికమెండేషన్లు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆ పరిస్థితి దరిదాపుగా అలాగనే ఉంది. ఎవరో ఒక నాయకులు చుట్టూతా తిరిగి వాదిగో మనం వాళ్ళతో ఉన్నామని అక్కడ పదవులు సంపాదించుకోవటం తప్ప ఇకనైనా మారిద్దేమో చూద్దాం. ఈనాడు లోపల పేజీల్లో చూస్తే
విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదు. వినూత్న ఆలోచనతో వస్తే ప్రోత్సహిస్తాం. రైతులు వినూత్న ఆలోచనలతో వస్తే ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తాం. కొందరు పదుల ఎకరాల్లో ఒకే పంట వేస్తూ ఉన్నారు. ఇంకొందరు 1-2 ఎకరాల్లో వరి, చేపలు, ఉద్యానం ఉన్న పంటలు వేసి 2.20 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. చిత్తూరులో ఒక మామిడి రైతు పండ్లకు కవర్ పెడితే టన్ను 30,000 పలికింది. ఇలా కట్టని రైతు వద్ద కిలో 5 రూపాయలు కొనే నాదుడు లేడు. అందులో అలవాటు చేసుకోవాలి. అన్నింటినీ ప్రజెంటేషన్ కూడా చాలా ముఖ్యమని, మనం ఎంత బాగా చేసామనేది కాదు, అది ఎంత అద్భుతంగా ప్రజలకు ముందు దాన్ని ప్రజెంట్ చేయగలిగామనే దాని మీద ఉంది. ఇక సాక్షిలో ఫైనల్గా ఒకసారి చూసుకొని, జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చౌరీ. ఇందాక చెప్పుకున్న ఈ అదానీది తీసుకొచ్చింది నేనే అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏముందిలే, ఆయనకు అక్కడ కూర్చొని మాట్లాడతాడు, రికార్డ్ చేసిన దాన్ని బయటకు వదులుతారు. లేదు నలుగురు ఉన్నారు ఎదురుగా క్వశ్చన్లు అడుగుతున్నారంటే వాళ్ళు తప్ప ఎవరుంటారు? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడతారు. ఆ డేటా సెంటర్ జగన్ నాటిన మొక్క. ఇది గతంలో ఇలాంటి ఒక మొక్క నానా అబాసు పాలైంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా మొక్క దగ్గరకు వచ్చాడు. చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితో సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. పేరెత్తకపోతే అసలు ఏడవాల్సిందే అదానీ కదండి. అదానీ రూపంలో ఈయన ఏడుస్తాడు. ఇప్పుడు అదానీ బాగానే ఉన్నాడు. అదానీ వచ్చి చంద్రబాబు నాయుడు తోటి, లోకేష్ తోటి భేటీ అయ్యి వెళ్తా ఉన్నాడు. నా పేరు ఎత్తలేదు, ఇది నా డేటా సెంటర్ అని అదానీ చెప్పుకోవాలి. అదానీది అని వీళ్ళు చెప్పుకోవటం ఏంటి? ఆ అదానికి ఇచ్చింది నేనే అని ఈయన ఆడవటం ఏంటి? ఈ ఏడుపులు మామూలుగా లేవు. అసలు దీనికంటే ముందుగా అదానీ డేటా సెంటర్ని చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో. అప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, అదానీ కావచ్చు, లుల్లు కావచ్చు, వీటేటిని రానియకుండా వస్తే నా మార్కు రాజకీయం చూస్తారని వాళ్ళని భయపెట్టాడు. ఇక అది అట్లాగనే పోయినాయి అవన్నీ. ఆ తర్వాత విశాఖలో పెట్టుబడుల సదస్సు తీసుకొచ్చి పెట్టి అబాసు పాలైన తర్వాత ఇక ఫైనల్గా ఇదిగో ఈ అదానీ డేటా సెంటర్ దగ్గరకు వచ్చి ఆగి నేనే తీసుకొచ్చాను ఆ డేటా అంటే. అదానీ కదా ఏడవాలి, నా పేరు చెప్పలేదు, గూగుల్ పేరు ఒక్కటే చెప్పారని. పెన్షన్ సొమ్ము నుంచే ఇంటి పన్ను వసూలు, లబ్ధిదారుల తిరుగుబాటుతో తోకముడిచిన ప్రభుత్వం. కాకినాడ జిల్లా తుని మండలంలో లోవుకొత్తూరులో ఘటన. సామాజిక భద్రతగా అందించాల్సిన పెన్షన్ సొమ్ము నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వంపై లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం కాదు, ఎక్కడో కొన్ని చోట్ల జరిగేదాన్ని మొత్తం ప్రభుత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి స్థానికుల సమాచారం మేరకు ఈ నెల 1న కాకినాడ జిల్లా తుని మండలం లోకొత్తూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేపట్టారు. పెన్షన్లు పొందుతున్న కొంతమంది నుంచి ఇంటి పన్ను సొమ్ము మినహాయించి మిగతాది ఇచ్చారు. ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వం పెన్షన్ నిలిపివేస్తుందనే భయంతో కొంతమంది ఇంటి పన్ను చెల్లింపునకు అంగీకరించారు. ఇది అక్కడ జరిగిన ఒక తంతు. ఇది వైఎస్ఆర్సీపీ బీసీ నేతపై హత్యాయత్నం. అధికార ప్రతినిధి విజయభాస్కర్పై ఇనుప రాడ్లు, కట్టెలు, ట్యూబ్లైట్లతో దాడి, కింద పడిపోయిన బాధితుడిని వీడియోలు, ఫోటోలు తీసుకుని వెళ్లిన వైనం. ఇలాంటి దాడులు ఎన్ని జరుగుంటాయి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పట్టుబట్టి పట్టాభి ఇంట్లోకి వెళ్ళి మరీ దాడులు చేసి వచ్చిన మహాగనులు వీళ్ళ ఆ రోజున. ఇలాంటి వాటన్నిటిని చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళ మీద సింపతి రావాలంటే
ఖచ్చితంగా రాదు. ఎన్ని రాతలు రాసుకున్నా, ఎన్ని అగసాట్లు పడినా. సో ఇదండి ఈ రోజున ఈ వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.